నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి రానున్న ఎన్నికల కమిషన్ కూడా సిద్ధమవుతున్నట్టు తాజాగా ప్రకటన వెలువరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేటటువంటి ఆసక్తి ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఉంది, అక్కడ అభ్యర్థుల బలాబలాలు, పార్టీల బలాబలాలు, అక్కడ పొలిటికల్ హిస్టరీకి సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. నవ్యాంధ్ర ఇంటలెక్చువల్ ఫోరంకు సంబంధించి చైర్మన్గా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఏపీకి సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే ఏం చెప్పుకోవచ్చు సార్ పొలిటికల్కి సంబంధించి? విజయనగరం లోక్సభకి ప్రస్తుతం వైసీపీకి చెందిన బెల్లాల చంద్రశేఖర్ గారు ఎంపీగా ఉన్నారు. ఈ లోక్సభ కాన్స్టిట్యువెన్సీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం. ప్రస్తుతం 7 నియోజకవర్గాలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలే. ఇక్కడ టీడీపీ ఒక్క సీటు కూడా 2019లో గెలవలేదు. ముఖ్యంగా విజయనగరం వచ్చేటప్పటికి 2 వ్యక్తుల ప్రధాన ప్రాబల్యం కనిపిస్తూ ఉంటుంది. ఒకటి విజయనగరం మహారాజు అశోక్ గజపతిరాజు, మరొక వైపు బొత్స సత్యనారాయణ గారు. వీరి ఇద్దరి పర్సనాలిటీస్ మధ్యనే ఈ విజయనగరం జిల్లా రాజకీయం అంతా కూడా ఎక్కువగా నడుస్తుంటుంది. ఈ విజయనగరం లోక్సభలో ఉన్న 7 మొదటిది ఎచ్చర్ల. ఇది 2009కు ముందు ఎస్సీ రిజర్వ్డ్గా ఉండేది. ఈ ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న నియోజకవర్గం 2009లో జనరల్ నియోజకవర్గం అయింది. ప్రస్తుతం గొర్లె కిరణ్ కుమార్ గారు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యువెన్సీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం 1967 నుంచి ఉన్నది. 2,31,000 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా తూర్పు కాపు, ఎస్సీ మాల, రెడ్డిక, మత్స్యకారులు, ఈ 4 సామాజిక వర్గాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎచ్చర్ల, రణస్థలం, జి సెంగడం, లావేరు 4 మండలాలు ఈ ఎచ్చర్లలో ఉన్నాయి, ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్నాయి. జనరల్ సీట్ అయ్యాక 2009లో 3 ఎన్నికలు కూడా తూర్పు కాపులే గెలిచారు. ఇక్కడ టీడీపీ 1983లో ఆవిర్భవించినప్పుడు తర్వాత మొత్తం మీద 9 ఎన్నికలు జరిగినాయి. ఈ 9 ఎన్నికల్లో టీడీపీ 6 సార్లు గెలిచింది. ఈ 6 సార్లలో 5 సార్లు ఒక్కరే గెలిచారు. అది ప్రతిభా భారతి. ఆవిడ చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలవడం, ఎన్టీ రామారావు గారి మొదటి క్యాబినెట్లోనే ఆమె సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆమె వరుసగా 5 సార్లు గెలిచారు. కాంగ్రెస్ 2 సార్లు మాత్రమే గెలవగలిగింది. ఈ 2 సార్లు కూడా కోండ్రు మురళీమోహన్ గారు ఆయన గెలిచారు. వైసీపీ ఒక 2019లోనే గెలిచింది. ఈ నియోజకవర్గంలో ప్రతిభాభారతి పెదనాన్నగారు 1978లో జనతా పార్టీ తరఫున కూడా గెలిచారు ఆయన. ఈ నియోజకవర్గం వచ్చేటప్పటికి 2009లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 15,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికల్లో కిమిడి కళా వెంకట్రావు గారు ప్రజారాజ్యం తరఫున పోటీ చేస్తే ఆయనకి 20% ఓట్లు వచ్చినాయి. ఈ కిమిడి కళా వెంకట్రావు గారు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో చాలా పదవులు కూడా ఆయన చేశారు. 2009లో ప్రజారాజ్యంలోకి వచ్చారు. ఆయన రావడం వల్ల ఓట్లు బాగా ఇక్కడ చీలిపోయాయి. 2014 వచ్చేటప్పటికి మరలా ఆయన టీడీపీలోకి వచ్చేశారు కిమిడి కళా వెంకట్రావు గారు. ఆయన కేవలం 4,741 ఓట్ల మెజారిటీతో మాత్రమే
2014లో దుర్గారెడ్డి మీద గెలిచారు ఆయన. 2019 ఎన్నికల్లో కిమిడి కళా వెంకట్రావు గారే మరలా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ తరఫున గొర్రె కిరణ్ కుమార్ గారు పోటీ చేసి గెలిచారు. 18,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆయన. ఇక్కడ జనసేనకి 5,000 ఓట్లు వచ్చినాయి 2019లో. అయితే ఇప్పుడు 2024 రాబోయే ఎన్నికలకి బహుశా ఈ కిరణ్ కుమార్ గారే వైసీపీ అభ్యర్థిగా ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరిని ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించలేదు. టీడీపీ నుంచి బహుశా అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న కోండ్రు మురళీమోహన్ గారు టీడీపీలోకి వచ్చారు. బహుశా ఆయన అంతకుముందు హెచ్ఎల్లో కంటెస్ట్ చేశారు. అది ఇప్పుడు జనరల్ కావడం వల్ల ఇది మరి ఎవరికి టీడీపీ నామినేట్ చేస్తుందనేది ఇంకా ఐడియా లేదు. ఎవరు కంటెస్ట్ చేసినా కూడా ఈ హెచ్ఎల్ నియోజకవర్గం కొద్దిగా వైసీపీకే అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. రెండోది రాజాం, ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఈ రాజాం నియోజకవర్గం 2009లో ఫామ్ అయింది. 2,20,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పేరు కంబాల జోగులు. ఈయన కూడా వైసీపీ ఎమ్మెల్యేనే. అయితే ఈ కంబాల జోగుల్ని ఈ మధ్య 2024 ఎన్నికలకి పాయకరావుపేటకి షిఫ్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కంబాల జోగులు గారు 2024లో ఇక్కడి నుంచి పోటీ చేయరు, అది కన్ఫర్మ్ అయింది. ఈ నియోజకవర్గం 2009లో ఎస్సీ సీట్ అయింది. 2004 వరకు ఈ నియోజకవర్గం ఉణుకూరు నియోజకవర్గంగా ఉంది. ఆ నియోజకవర్గం పేరు ఉణుకూరు. 1983 తర్వాత 6 ఎన్నికలు జరిగితే 5 సార్లు కిమిడి కళా వెంకట్రావు గారే గెలిచారు టీడీపీ తరఫున. కాంగ్రెస్ ఒక 1989లో మాత్రమే గెలవగలిగింది. ఈ నియోజకవర్గంలో రాజాం, వంగర, సంతకావేటి, రేగిడి ఆమదాల వలస మండలాలు ఉన్నాయి. తూర్పు కాపు, బీసీ వెలమలు రాజకీయంగా ఇద్దరికీ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం ఇది. 2009లో ఈ కోండ్రు మురళీమోహన్ గారు కాంగ్రెస్ తరఫున గెలిచారు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో. ఆయనకి 27,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. తర్వాత మినిస్టర్ కూడా అయ్యారు కాంగ్రెస్ క్యాబినెట్లో. 2009 గెలిచిన తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యారు. ఇక్కడి నుంచి అంతకుముందు హెచ్ఆర్లో 5 సార్లు పోటీ చేసిన ప్రతిభా భారతి గారు అది జనరల్ సీట్ కావడం వల్ల ఆవిడ రాజాంకి షిఫ్ట్ అయ్యారు. రాజాంలో కోండ్రు మురళీమోహన్ గారితో పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో 2009లో ప్రజారాజ్యం తరఫున కంబాల జోగులు, అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, అప్పుడు ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి 21% ఓటు సంపాదించారు. అంటే ఇక్కడ ప్రజారాజ్యానికి అనుకూలమైన ఓట్ బ్యాంకు ఈ రాజాం నియోజకవర్గంలో ఉంది. 2014కి కంబాల జోగులు వైసీపీలోకి జాయిన్ అయ్యారు. అప్పుడు కూడా ప్రతిభా భారతి గారే పోటీ చేశారు టీడీపీ తరఫున. కేవలం 512 ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయింది. కంబాల జోగులు గారు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన కోండ్రు మురళీమోహన్ గారికి 4,790 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019కి వచ్చేటప్పటికి మరలా కంబాల జోగులు గారు పోటీ చేశారు. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న కోండ్రు మురళీమోహన్ టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఆయన 2019లో పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయారు. 16,000 ఓట్లతోటి కంబాల జోగులు గెలిచారు. ఇక్కడ జనసేనకి 5,000 ఓట్లు పడ్డాయి 2019లో. అంటే ఇక్కడ గణనీయంగానే ఉన్న 5,000 ఓట్లు అంటే సిగ్నిఫికెంట్ ఓట్లే. 2024 రాబోయే ఎన్నికలకి ఇక్కడ కంబాల జోగులుగా పోటీ చేయట్లేదు. వారిని వేరే నియోజకవర్గానికి పాయకరావుపేటకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ డాక్టర్ తలే రాజేష్ అనే ఆయన ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఈ తలే రాజేష్ ఒక ఆర్థోపెడిషియన్ రాజాంలో. ఆయన తండ్రి తలే భద్రయ్య. ఆయన 1985-94లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఈ తలే రాజేష్ తాను రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ఆయన తండ్రి రాజకీయాల్లో అంతకుముందు యాక్టివ్గా ఉన్నారు. అయితే టీడీపీ అభ్యర్థిగా 2 సార్లు ఆయన గెలిచారు. ఇప్పుడు ఆయనే, ఈ రాజేష్ అనే ఆయనే 2024కి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన సుమారు 12,000 ఆపరేషన్లు చేశారట. ఈ మోకాలు ఆపరేషన్లు రాజాంలో ఒక 12,000 చేశారట. అంటే చాలా పాపులర్ డాక్టర్ అన్నమాట. బహుశా టీడీపీ నుంచి కోండ్రు మురళీమోహన్ గారే ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. అయితే ఇది బాగా టఫ్గా ఉండే నియోజకవర్గమే. ఇది కోండ్రు మురళీమోహన్కి గెలిచేదానికి కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ రాజాం నియోజకవర్గంలో. ఇక్కడ ఈ డాక్టర్ తలే రాజేష్ కొత్త వ్యక్తి, పైగా అంతకుముందు వాళ్ళ నాన్నగారు టీడీపీలో ఉన్నారు. కోండ్రు మురళీమోహన్ ఈ నియోజకవర్గానికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మంత్రిగా కూడా చేశారు. ఆయనకి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఈ రాజాం నియోజకవర్గంలో ఉన్నాయి. మూడోది బొబ్బిలి. ఈ బొబ్బిలి నియోజకవర్గం ప్రస్తుతం సంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఈయన కూడా వైసీపీ ఎమ్మెల్యే గారే. ఇది చాలా ఓల్డ్ నియోజకవర్గం, 1952 నుంచి ఉంది. 2,20,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఇందులో బొబ్బిలి, రామభద్రపురం, బాదంగి, తర్లాం ఈ 4 మండలాలు ఉన్నాయి. ఇక్కడ కొప్పుల వెలమ, తూర్పు కాపు, యాదవ్ కులాలు ప్రధానంగా ఉన్నాయి. అయితే రాజకీయంగా మాత్రం వెలమ వర్సెస్ తూర్పు కాపులుగానే ఉంటుంది. టీడీపీ వచ్చాక 9 ఎలక్షన్లు జరిగితే టీడీపీ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. 83, 85, 94. కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది. వైసీపీ 2014, 2019 2 సార్లు గెలిచింది. అంటే కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా ఒకటే ఓట్ బ్యాంక్ కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ సార్లు ఇక్కడ గెలిచిందని మనం చెప్పుకోవచ్చు. ఈ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బొబ్బిలి రాజు, ఆ వంశానికి సంబంధించిన వెంకట సుజయ కృష్ణ రంగారావు గారు 24,782 ఓట్లతోటి ఆయన గెలిచారు, మెజార్టీతోటి. 2014 ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మారారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి కేవలం 7,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించాడు. 23 ఎవరైతే ఫిరాయించారో తెలుగుదేశంలోకి, అందులో ఒకరు ఈ సుజయ కృష్ణ రంగారావు గారు. ఈయన మంత్రి కూడా అయ్యారు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు. 2019లో ఈయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. వైసీపీ నుంచి చిన అప్పలనాయుడు 8,350 ఓట్ల మెజార్టీతోటి ఆయన గెలిచారు. జనసేనకి 4,233 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీకి కూడా 3,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ బీజేపీకి కొద్దిగా ఓట్ బ్యాంకు ఈ బొబ్బిల్లో ఉంది. 2024కి వచ్చేటప్పటికి టీడీపీ నుంచి ఈ సుజయ కృష్ణ రంగారావు గారు పోటీ చేయటంలా, ఆయన తమ్ముడు బేబీ నాయన ఇతను కంటెస్ట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ పేరు ఫైనలైజ్ అయింది టీడీపీ నుంచి. వైసీపీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు గారే కంటెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఈ నియోజకవర్గం కొద్దిగా ఎడ్జి టీడీపీ, అంటే టీడీపీ నేదానికన్నా కూడా ఈ బేబీ నాయన, బొబ్బిలి వంశానికి సంబంధించిన ఈ బేబీ నాయనకి ఎక్కువ ఉన్నది. ఇది టీడీపీ గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం.
నాలుగోది చీపురుపల్లి. చీపురుపల్లి అనగానే ఇది బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గం. ఆయనే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పవలసిన అవసరం లేదు. చాలా సీనియర్ పొలిటీషియన్. 2004 నుంచి 2014 వరకు ఆయన మంత్రిగా చేశారు. అన్ని ప్రభుత్వాల్లోనూ మంత్రిగా ఉన్నారు. ఆయన సతీమణి లోక్సభ సభ్యులుగా ఉన్నారు, జడ్పీ చైర్మన్గా ఉన్నారు. అలాగా విజయనగరం జిల్లా అంతా కూడా బొత్స సత్యనారాయణ గారి హవానే నడుస్తుంది. చాలా ష్రూడ్ పొలిటీషియన్గా బొత్స సత్యనారాయణ గారికి పేరుంది. ఇది కూడా చాలా ఓల్డ్ నియోజకవర్గం. చీపురుపల్లి 1952లో ఫామ్ అయింది. 2 లక్షల మంది ఓటర్లు ఉంటారు. చీపురుపల్లి, గరివిడి, మెరికి ముడుదాం, గుర్లా ఈ 4 మండలాలు ఇందులో ఉన్నాయి. ఇది తూర్పు కాపులకి కంచుకోట. ఇక్కడ టీడీపీ వర్సెస్ బొత్స గారు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్, ఆయన వైసీపీలో ఉంటే వైసీపీ, ప్రత్యర్థి మాత్రం టీడీపీ. సో ఈ నియోజకవర్గం బొత్స వర్సెస్ టీడీపీగా ఉంటుంది. టీడీపీ వచ్చాక 9 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ ఇక్కడ 6 సార్లు గెలిచింది. ఈ 6 సార్లు గెలిచినప్పుడు బొత్స గారు ఫీల్డ్లో లేరు. బొత్స గారు 2004లో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీ గెలవల. ఆయన 2004, 2009 గెలిచారు. 2019లో వైసీపీ నుంచి గెలిచారు. సో అలాగా ప్రస్తుతం ఈ నియోజకవర్గం బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. 2009లో గద్దె బాబురావు గారి మీద ఆయన గెలిచారు. ప్రజారాజ్యానికి 16,000 ఓట్లు వచ్చినాయి ఇక్కడ. 2014లో టీడీపీ జనసేన అలయన్స్లో కిమిడి మృణాలిని ఈవిడ కంటెస్ట్ చేయటం, అప్పటికి రాష్ట్ర విభజన నేపథ్యం. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ తరఫునే కంటెస్ట్ చేశారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఓట్లు వచ్చినాయి బొత్స సత్యనారాయణ గారికి. సుమారు 42 వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి. వైసీపీ నుంచి ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ గారు పోటీ చేశారు. ఈ ముగ్గురులో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఆవిడ కిమిడి మృణాలిని. ఆవిడ మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు కేబినెట్లో పనిచేశారు. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి బొత్స కుటుంబం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. ఆయన 2019లో కంటెస్ట్ చేస్తే 26,500 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న కిమిడి మృణాలిని కుమారుడు కిమిడి నాగార్జున, ఇతను 2019లో పోటీ చేశారు. అతను యంగ్ మ్యాన్, అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నారని చెప్పి అనుకుంటాను. అతను ఈ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కిమిడి నాగార్జున తల్లి కిమిడి మృణాలిని, ఈ నాగార్జున పెదనాన్న కిమిడి కళా వెంకట్రావు గారు. అంటే రాజకీయమైన నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు ఈయన. 2024కి మళ్ళా వీళ్ళిద్దరూ పోటీ పడే అవకాశం ఉంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, తర్వాత బాగా రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఆయన మార్చే ప్రసక్తి ఉండదు, ఆయన కంటెస్ట్ చేస్తారు. టీడీపీ నుంచి ఈ కిమిడి నాగార్జునే కంటెస్ట్ చేయబోతున్నారు. అయితే ఇది చాలా గట్టి పోటీ ఉన్నా బొత్స సత్యనారాయణ గారిని గెలవడం అనేది కొద్దిగా కష్టమే. బహుశా ఇది వైసీపీకే ఎడ్జి ఉన్న నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. తర్వాతది గజపతి నగరం. ఇది కూడా బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంగా చెప్పుకోవాలి. కారణం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య గారు బొత్స సత్యనారాయణ గారికి సోదరుడు. ఈయన కూడా వైసీపీ ఎమ్మెల్యే. ఇది కూడా చాలా ఓల్డ్ నియోజకవర్గం, 1952 నుంచి ఉన్నది. ఇక్కడ కూడా 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గజపతి నగరం, బందపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, జమీ మండలం, అందులో కొంత భాగం. ఇవి ఈ గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మండలాలు. ఇక్కడ రాజకీయ ఆధిపత్య పోరంతా కూడా తూర్పు కాపులకి కుప్పల వెలమల మధ్యనే ఉంటుంది.
టీడీపీ వచ్చాక 9 ఎన్నికలు జరిగితే 5 సార్లు టీడీపీనే గెలిచింది ఇక్కడ కూడాను. కాంగ్రెస్ 85, 99, 2009 3 సార్లు గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కసారి 2019లో అప్పల్ నరసయ్య గారు గెలిచారు. ఈ అప్పల్ నరసయ్య గారు తన సోదరుడితో పాటు కాంగ్రెస్లోనే ఉన్నారు. 2009లో కాంగ్రెస్ నుంచే గెలిచారు ఆయన. చాలా మంచి మెజారిటీతో 27,674 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నుంచి పడాల అరుణ పోటీ చేశారు. అప్పుడు కూడా ప్రజారాజ్యానికి 24% ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే ఈ విజయనగరం జిల్లాలో కొంత ప్రజారాజ్యానికి అప్పట్లో అనుకూలమైన ఓట్ బ్యాంక్ ఉంది. 2014 వచ్చేటప్పటికి టీడీపీ నుంచి కొండపల్లి అప్పలనాయుడు గారు పోటీ చేసి గెలిచారు. ఈ 2014 ఎన్నికకి ప్రస్తుతం ఉన్న అప్పల్ నరసయ్య గారు తన సోదరుడితో పాటు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయనకు కూడా 28% ఓట్లు వచ్చినాయి. అంటే ఆయన సోదరుడు బొత్స సత్యనారాయణ గారికి ఎలాగైతే మంచి ఓట్లు వచ్చినాయో 2014లో ఈయన కూడా అప్పల్ నరసయ్య గారికి కూడా వచ్చింది. అంటే ఈ ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారికి చాలా రాజకీయ పట్టు ఉన్నది అని చెప్పేదానికి ఈ ఫిగర్స్ పనికి వస్తాయి. 2019కి సత్యనారాయణ గారితో పాటు అప్పల్ నరసయ్య గారు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన 27,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2024కి వచ్చేటప్పటికి రాబోయే ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున తప్పనిసరిగా అప్పల్ నరసయ్య గారే అభ్యర్థిగా ఉంటారు. బొత్స సత్యనారాయణ గారి సోదరుడు కాబట్టి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనే ఉంటారు. టీడీపీ నుంచి ఇంకా అభ్యర్థి ఎవరు ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించబడలేదు. మరి చాలామంది ఆశావహులు ఉన్నప్పుడు కూడా ఎవరవుతారో టీడీపీ నుంచి ఇప్పుడే మనం చెప్పడం కష్టం. ఈ నియోజకవర్గం కూడా బొత్స సత్యనారాయణ గారికి అనుకూలమైన నియోజకవర్గం. అంటే వైసీపీనే గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్న నియోజకవర్గం. తర్వాత నెల్లిమర్ల అనగానే మనకి జూట్ మిల్లు అవన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే పేరు బడ్డుకొండ అప్పలనాయుడు. ఈయన కూడా వైసీపీ ఎమ్మెల్యేనే. ఇది 2009లో ఫామ్ అయింది నియోజకవర్గం. ఇక్కడ కూడా 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. డెంకాడ, నెల్లిమర్ల, పూసపాటి రేగ, భోగాపురం మండలాలు, ఈ 4 మండలాలు నెల్లిమర్లలో ఉన్నాయి. భోగాపురం అనగానే మనకి భోగాపురం విమానాశ్రయం గుర్తుకొస్తుంది. 2009కి ముందు ఈ నియోజకవర్గం లేదు. నెల్లిమర్ల భోగాపురం నియోజకవర్గంగానే ఉండేది. ఇక్కడి నుంచి పత్తివాడ నారాయణ స్వామి చాలా పాపులర్ లీడర్ విజయనగరం జిల్లాలో. ఈ పత్తివాడ నారాయణ స్వామి 6 సార్లు గెలిచాడు ఈ భోగాపురం నియోజకవర్గం నుంచి. కాంగ్రెస్ తరఫున అప్పుడు దొర ఆయన 4 సార్లు గెలిచారు. అలానే భోగాపురం లాగానే సత్తివాడ నియోజకవర్గం ఇంకోటి ఉంది. అది కూడా 2009 డీలిమిటేషన్లో పోయింది. ఆ నియోజకవర్గం పెనుమత్స సాంబశివరాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 6 సార్లు గెలిచారు. అంటే ఈ 2 నియోజకవర్గాలు 2009లో పోయి డీలిమిటేషన్లో కనుమరుగైపోయాయి. 2009 వచ్చేటప్పటికి కాంగ్రెస్ క్యాండిడేట్గా బడ్డుకొండ అప్పలనాయుడు గారు, అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన పత్తివాడ నారాయణ స్వామి గారు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. అక్కడ కేవలం 597 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ ఆ ఎన్నికలో ప్రజారాజ్యానికి 30% ఓట్లు వచ్చినాయి ఇక్కడ. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రజారాజ్యానికి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నది. 2014 వచ్చేటప్పటికి మళ్ళా పత్తివాడ నారాయణ స్వామి గారు టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆయనకి 6,973 ఓట్ల మెజారిటీ వచ్చింది. వైసీపీ నుంచి సూర్యనారాయణ రాజు గారు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో గెలిచిన టీడీపీ అభ్యర్థి పత్తివాడ నారాయణ స్వామి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు.
2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు అంటే ఆయన 28,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు కూడా టీడీపీ నుంచి పత్తివాడ నారాయణస్వామి గారే పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు. జనసేనకి 7,633 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 2024లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడు గారే పోటీ చేసేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఎవరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించలేదు ఇప్పటిదాకా. టీడీపీ నుంచి ఈ పత్తివాడ నారాయణస్వామి గారు బాగా పెద్దవారైపోయారు. అందుకని ఆయన్ని రిప్లేస్ చేసి కర్రోతు బంగారరాజు ఈయన్ని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఈ పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడు గారు, టీడీపీ అభ్యర్థి కర్రోతు బంగారరాజు గారు వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అయితే 2019లో భారీ మెజారిటీ వచ్చింది, 28,000 ఓటు మెజారిటీ వచ్చింది. ఇక్కడ జనసేనకి అనుకూలమైన ఓట్ బ్యాంక్ ఉన్నది. అందువలన ఇది బాగా టఫ్గా ఉండే నియోజకవర్గం, క్లీన్ కంటెస్ట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా కొద్ది గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. చివరిది విజయనగరం. ఇది గజపతిల నియోజకవర్గం, అశోక్ గజపతిరాజు గారి నియోజకవర్గం. ఇది కూడా చాలా ఓల్డ్ నియోజకవర్గం, 1952 నుంచి ఉంది. మొత్తం విజయనగరం మండలం మాత్రమే ఉంటుంది ఈ నియోజకవర్గంలో, అంటే అర్బన్ నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. 2,31,000 మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ తూర్పు కాపులు, కొప్పుల వెలమలతో పాటు అర్బన్ ఏరియా కాబట్టి వైశ్య బ్రాహ్మణ కులాల ప్రాబల్యం కూడా కొద్ది గొప్ప ఉంటుంది. అయినప్పటికీ కూడా హవా విజయనగరం రాజులదే. ఇక్కడ చాలా ప్రధానమైన విశేషం ఏమిటంటే 1967లో జనసంఘ పార్టీ గెలిచింది ఇక్కడ. అంటే ప్రస్తుతం బీజేపీ, అప్పుడు జనసంఘ పార్టీగా ఉండేది. ఆ జనసంఘ పార్టీ 1967లో రామారావు గారు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. బహుశా చాలామంది ఇప్పటి బీజేపీ నాయకులకి 1967లో విజయనగరంలో తమ పార్టీ అభ్యర్థి గెలిచాడు అన్నది కూడా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన గెలిచారు. మరొక విశేషం ఏంటంటే ఈ నియోజకవర్గంలో విజయనగరం 1972 తర్వాత కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో గెలవాలి అక్కడ. ఇది మరొక విశేషం. విజయనగరం వచ్చేటప్పటికి టీడీపీ ఆవిర్భవించాక 9 ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీనే గెలిచింది. 7 సార్లలో అశోక్ గజపతిరాజు గారు ఎక్కువసార్లు గెలిచారు, 5 సార్లు గెలిచారు. ఆయన 6 సార్లు గెలిచారు. ఆయన మంత్రిగా కూడా చేశారు. చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ తెలుగుదేశం పొలిట్ బ్యూరోలో. ఆయనకి కొలగట్ల వీరభద్రస్వామి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన వైసీపీ ఎమ్మెల్యేనే. అక్కడ అశోక్ గజపతిరాజు గారిని 30 సంవత్సరాలుగా ఒక వ్యక్తిగా అతనికి పోటీ ఇస్తున్నాడు ఈ కొలగట్ల వీరభద్రస్వామి. ఇతను 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్గా అశోక్ గజపతిరాజు గారిని ఓడించారు. ఇది ఆయనకి ఒక గొప్ప క్రెడెన్షియల్. అది కూడా ఇండిపెండెంట్గా కాంగ్రెస్ రెబల్గా అశోక్ గజపతిరాజు గారిని విజయనగరంలో ఓడించడం అనేది ఆయనకు బాగా లైమ్లైట్లోకి వస్తానికి ఉపయోగపడింది. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. వీరభద్రస్వామి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. విజయనగరం సిటీలో అశోక్ గజపతిరాజు గారికి పోటీ ఇచ్చే శక్తి ఉన్న వ్యక్తిగా కొలగట్ల వీరభద్రస్వామి బాగా ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది ఇక్కడ. మీసాల గీత ఆవిడ. అప్పుడు వైసీపీ తరఫున పోటీ చేసిన వీరభద్రస్వామి గారు ఓడిపోయారు. 15,000 ఓట్ల తేడాతోటి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి వీరభద్రస్వామి గారే మరలా పోటీ చేశారు వైసీపీ నుంచి.
టీడీపీ నుంచి మీసాల గీతకి టికెట్ రాలా. ఆవిడ బదులు అశోక్ గజపతిరాజు గారి కుమార్తె అదితి గజపతిరాజు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆవిడ 6,400 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అక్కడ గెలిచిన వీరభద్రస్వామి గారు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో జనసేనకి 7,000 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ జనసేన అలయన్స్ ఉంటే వీరభద్రస్వామి గెలిచేదానికి కొద్దిగా కష్టమయ్యేది 2019లో. జనసేన టీడీపీ అలయన్స్ లేకపోవడం వల్ల ఓడిపోయిన నియోజకవర్గాల్లో విజయనగరం కూడా ఒకటి 2019లో. 2024 రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అభ్యర్థి వీరభద్రస్వామి గారే, అందులో అనుమానమే లేదు, ఆయనే కంటెస్ట్ చేస్తారు. టీడీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేస్తారనేది ఇంకా ఫైనలైజ్ కాల. అశోక్ గజపతిరాజు గారి కుమార్తె అదితి కంటెస్ట్ చేస్తుందా, లేక ఈ మీసాల గీత 2014 ఎమ్మెల్యేగా గెలిచిన ఆ మీసాల గీత అనే ఆవిడ మళ్ళీ రంగంలో తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటిస్తారనేది డైలమాలో ఉన్నది. ఎవరు పోటీ చేసినా కూడా చాలా హోరాహోరీగా పోటీ జరుగుద్ది. ఇక్కడ టీడీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది, అశోక్ గజపతిరాజు గారి సపోర్టు ఉన్నది. అయినప్పటికీ కూడా వీరభద్రస్వామి చాలా స్ట్రాంగ్ క్యాండిడేటు. స్థానికంగా యాంటీ గజపతిరాజు గారి ఓట్ బ్యాంక్కి ఆయన ఆల్మోస్ట్ 1% లీడర్గా విజయనగరంలో ఉన్నారు. అందువల్ల ఇక్కడ హోరాహోరీగా జరుగుద్ది. ఎవరు గెలిచినా కూడా మహా అయితే 3-4 వేల ఓట్ల కన్నా ఎక్కువ తేడా ఉండదు. అయినప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు గారి కుమార్తె ఎంత బలవంతురాలో మీసాల గీత కూడా అంతే స్ట్రాంగ్ క్యాండిడేట్. అక్కడ వాళ్ళిద్దరిలో ఎవరైనా గట్టిపోటీ టీడీపీ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలిచినా 2-3 వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలవగలరు. విజయనగరం జిల్లాలో ఇది 7 అసెంబ్లీ నియోజకవర్గాల సంక్షిప్తంగా దాని హిస్టరీ. ఈ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ గారి సతీమణి బొత్స ఝాన్సీ గారు గెలిచారు ఇక్కడ లోక్సభ సభ్యురాలుగా. ఆవిడకి 60,571 ఓట్ల మెజారిటీ వచ్చింది. టీడీపీ తరఫున కొండపల్లి అప్పలనాయుడు గారు పోటీ చేశారు. 2014 వచ్చేటప్పటికి అశోక్ గజపతిరాజు గారే పోటీ చేశారు. ఇక్కడ 2014లో అశోక్ గజపతిరాజు గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల అసెంబ్లీకి మీసాల గీత గారు పోటీ చేశారు. 2014లో గెలిచిన అశోక్ గజపతిరాజు గారు 4 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2018లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి డిఫర్ అయ్యి బయటకు వచ్చిన దాకా ఆయన కేంద్ర మంత్రిగానే ఉన్నారు. ఆయన 2014లో మంత్రిగా అయ్యి 2018 దాకా ఉన్నారు. బీజేపీ తరఫున ఈ బొబ్బిలి వంశస్థులే పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆయన 48,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. అయితే 2024కి ఈ బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తారా, మరొకరు పోటీ చేస్తారా అనేది ఫైనలైజ్ కావాలి. టీడీపీ నుంచి కూడా అశోక్ గజపతిరాజు గారు పోటీ చేస్తారా, లేక ఆయన కుమార్తెని లోక్సభకి తీసుకొచ్చి విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ మీసాల గీతకి ఇస్తారా అనేది కూడా ఒక రూమర్ నడుస్తోంది. బహుశా ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు కానీ లేక ఆయన కుమార్తె అదితి గజపతిరాజు గారి ఈ లోక్సభ టీడీపీ అభ్యర్థిగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ లోక్సభ వరకు వచ్చేటప్పటికి టీడీపీ గెలిచేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలు 7 ఉంటే 7లో టీడీపీ 2-3 నియోజకవర్గాల్లో గెలిచేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువ అక్కడ అవకాశం లేదు. అయితే పార్లమెంటుకి మాత్రం టీడీపీకే ఎక్కువ ఎడ్జ్ ఉంది. టీడీపీ అభ్యర్థి అది అశోక్ గజపతిరాజు అయినా లేక ఆయన కుమార్తె అయినా కూడా ఇక్కడ టీడీపీనే లోక్సభకి ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించి
శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలుగానే ఎప్పటికీ ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ మాత్రం 30 ఏళ్లకు పైబడినటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. బొత్స సత్యనారాయణ 2004 నుంచి ఆయన హవా విజయనగరం జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కనిపించినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా రిజల్ట్స్ చూస్తే తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులే ఏదైతే పొలిటికల్గా కూడా మంచి గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా ఉన్న పరిస్థితి. బొత్స సత్యనారాయణ కావచ్చు, ఆయన భార్య ఝాన్సీ కావచ్చు, అలాగే ఆయన తమ్ముడు కావచ్చు, ప్రస్తుతం విజయనగరం జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి చిన్న శ్రీను బొత్స సత్యనారాయణ మేనల్లుడుగా ఉన్నాడు. అతని కంట్రోల్లో ఇప్పుడు జిల్లా ఉందనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా ప్రచారం. దీంతోపాటు 7 నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి చూస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 జాబితాలకు సంబంధించి వైసీపీ మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సంబంధించి ఒక్క అభ్యర్థిని కూడా ఇప్పటివరకు మార్పులు చేర్పులకు సంబంధించి మార్చలేదు అంటే కనుక అది బొత్స సత్యనారాయణ కంట్రోల్లో ఉన్నటువంటి జిల్లా. ఆయన కనుసన్నల్లోనే ఈ మార్పులు చేర్పులకి ఏమాత్రం అవకాశం లేకుండా ఉందనేటటువంటిది ప్రస్తుతం రాజకీయంగా చర్చ జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు కావచ్చు, అలాగే ప్రతిభా భారతి కావచ్చు, అలాగే అక్కడ బొత్స సత్యనారాయణకి సంబంధించి అశోక్ గజపతిరాజుకి సంబంధించి ప్రతిభా భారతికి సంబంధించి మరికొంతమంది కాంగ్రెస్ తరఫున కూడా గెలిచినటువంటి 5 సార్లు 6 సార్లు గెలిచినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అదొక ఏదైతే 1970కి సంబంధించి పూర్వమే అక్కడ ఏర్పడినటువంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజారాజ్యానికి గతంలో ఇక్కడ ఎక్కువ కొంత ఓటింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈసారి ఏదైతే 2014లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఆ ప్రజారాజ్యానికి చెందినటువంటి ఓట్ బ్యాంక్ అనేటటువంటి జనసేనకి కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా టీడీపీకి కొంత అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఏదైతే డాక్టర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ప్రొఫెసర్ ఆయన ఏదైతే ఈ యొక్క నవ్యాంధ్ర ఇంటలెక్చువల్ ఫోరంకు సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన రాజకీయ అనుభవం పరిచయాల నేపథ్యంలో ఏదైతే తెలుగు సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే 7 నియోజకవర్గాలు రెండు మాత్రమే 7 నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. మిగతా 5 మాత్రం టఫ్ ఫైట్ మరికొన్ని సునాయాసంగా వైసీపీ గెలిచేటటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి లోక్సభకు సంబంధించి వస్తే కనుక టీడీపీ కన్ఫామ్గా గెలిచేటటువంటి అవకాశాలే ఉన్నాయనేటటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారానికి బట్టి మనం విశ్లేషణలో తెలుస్తున్నటువంటిది. ఇది ఈరోజు టాపిక్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.